హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? ఏంటి కుండీలన్నీ బయట పెట్టేస్తున్నాము, తీసేస్తున్నామా మొక్కలు అనుకుంటున్నారేమో. కాదండి, మా క్లినిక్లో ఉన్న ఇండోర్ ప్లాంట్స్ అయితే మొత్తం అయితే పాడైపోయాయి. ఒక్కొక్క ఆకుకి అనేది ఇట్లా తెగుళ్ళు లాగా వచ్చింది, తెల్లగా వచ్చేసి పురుగులు అయితే వచ్చాయి. అసలు ఇవి ఎందుకు వచ్చాయో మాకైతే అర్థం కాలేదు. చూడండి, ఇలా వచ్చేసింది. దీనికి ఏం వాడాలో కూడా మాకైతే ఐడియా లేదు. మీలో ఎవరికైనా ఇలా వస్తే ఏం చేస్తారు, దీనికి ఏం వాడాలా అనేది మీకు తెలుసుంటే మాత్రం కామెంట్ చేయండి. తప్పకుండా మేమైతే ఆ టిప్ని అయితే ఫాలో చేస్తాము. క్లినిక్లో మొత్తం ఇలా వచ్చేయడం వల్ల మాకు ఏంటంటే పేషెంట్స్ వస్తారు కదా, అక్కడ కూర్చున్న అండ్ కిడ్స్ వచ్చినా కూడా వాటిని టచ్ చేస్తుంటారు కదా. సో టచ్ చేయడం వల్ల బాడీకి అయితే వాళ్ళకు కూడా ఇన్ఫెక్షన్స్ వస్తాయి కదా అని చెప్పేసి అయితే ఏం చేయాలో తెలియక ఫస్ట్ అయితే మొక్కలన్నీ అయితే బయట పెట్టించేసి ఇలా వాటర్తో అయితే స్ప్రే చేస్తున్నాము. వాటర్తో అయితే ఇలా చేయడం వల్ల వాటికి పట్టిన తెగులు అనేది అయితే వెళ్ళిపోతుందని చెప్పేసి అయితే మాకైతే మేము అనుకొని చెట్లన్నింటినీ అయితే స్ప్రే చేస్తున్నాను ఇక్కడ. అది మనం మామూలుగా కొట్టినా కూడా అంత తొందరగా అయితే వదలలేదండి, ఎందుకంటే ఆకులకైతే జిడ్డుగా పట్టుకున్నట్టుగా అనిపించింది. ఆకుకు ముందు భాగాన అండ్ వెనుక భాగాన అయితే బ్రతికి ఉన్న పురుగులు కూడా ఉన్నాయి. ఆ తెల్లగా ఉన్న తెగులు ఉంది కదా, వాటిలో అయితే పురుగులు కూడా అయితే బ్రతికే ఉన్నాయి. సో కొంచెం వాటర్తో అయితే పట్టుకుంటూ అండ్ చేతులతో అలా ఇలా అనడం వల్ల మాత్రమైతే పోయింది. ఇలా చేయడం కరెక్టేనా కాదా అయితే మాకైతే తెలీదు, బట్ మేము ట్రై చేసిన టిప్ అయితే మాకైతే 90% అయితే వర్క్ అయిందండి. చాలా వరకు చెట్లకు ఉన్న తెగులు అనేది అయితే వెళ్ళిపోయింది. పైప్తో అయితే ఇలా మొత్తం నీళ్లు పట్టుకుంటూ ఒక్కొక్క ఆకునైతే వదలని చోట్ల ఉంటుంది కదా, ఒక్కో ఆకుకున్న దగ్గర అయితే చేయితో అనుకుంటూ అయితే మొత్తం అయితే క్లీన్ చేసేసాను. నాకు తెలిసినంత వరకు అయితే 90% అయితే వదిలిందండి, ఇంకా ఎక్కడో ఒక దగ్గర ఉంది. సో దాన్ని ఏంటంటే మేము చెట్లు ఆరిపోయిన తర్వాత లోపల పెట్టిన తర్వాత ఆకుకు ఉన్న ఇంకెక్కడైనా ఉంటే క్లాత్తో క్లీన్ చేద్దామని చెప్పేసి అయితే అనుకొని ఇస్తే ముందుగా అయితే క్లీన్ చేసేసాము. క్లీన్ చేసేసాక ఒక పక్కకైతే చెట్లన్నీ పెట్టుకున్నాము. చూడండి, మొత్తం అయితే ఆకులకైతే ఏం లేకుండా పోయింది. చెట్లలో వాటర్ అంతా వెళ్ళిపోయిన తర్వాత ఒక 1/2 అవర్ వరకు అయితే మేము బయటనే ఉంచాము. వాటర్ అంతా వెళ్ళిపోయిన తర్వాత ఇక్కడ నేను మా సిస్టర్ అయితే కలిసి లోపలైతే పెట్టేస్తున్నాము. చెట్లన్నీ ఒక దగ్గర లోపల పెట్టుకున్న తర్వాత మళ్ళీ ఏదా ప్లేస్లలో పెట్టేద్దామనేసి అయితే లోపలికైతే తీసుకొస్తున్నాము. ఈ తెగులు రావడం వల్లే కావచ్చండి, 2 కుండీలలో ఉన్న చెట్లు కూడా మొత్తం వాడిపోయాయి. చూస్తున్నారు కదా, ఆ 2 చెట్లు అయితే మొత్తం పండుగ అయిపోయి వాడిపోయినట్టుగా అయిపోయింది. అండ్ ఇక్కడ కాండం అయితే ఖరాబ్ అయిపోతే దాన్ని కూడా తీసేసి మేమేంటంటే ఏదైనా స్టిక్ పెట్టేసి సపోర్ట్ పెట్టుకుంటూ కడదామని చెప్పేసి అయితే తాడుతో అయితే కట్టేస్తున్నాము. ఎందుకంటే అవి చెట్లు పెరగడం వల్ల కిందికైతే పడిపోతున్నాయి. సో కిందికి పడిపోయి అలాగే బరువు ఎక్కువైపోయి ఇరిగిపోతున్నాయి అని చెప్పేసి ఇక్కడ మేము ఏదైనా కొంచెం చిన్న స్టిక్ అయితే సపోర్ట్ పెట్టుకుంటూ తాళ్ళతో అయితే ఒక్కొక్క కుండీని చెట్లు అయితే ఇలా తాళ్ళతో కట్టుకుంటూ పక్కకైతే పెట్టుకుంటున్నాము. లోపల చెట్లు అయితే పెట్టాక చూడండి, ఇవి ఏంటంటే మొత్తము బరువు ఎక్కువైపోయి మొక్కలు అనేది వంగిపోయి ఇరిగిపోతున్నాయి అని చెప్పేసి మేమైతే ఒక చిన్న స్టిక్ అయితే సపోర్ట్ పెట్టుకొని కుండీల మధ్యలో ఒక స్టిక్ అయితే సపోర్ట్ పెట్టేసి వాటిని అయితే దారంతో కడుతున్నాము. మొత్తం అన్ని చెట్లకి అయితే అలాగే చేసాము. ఈ చెట్టు అయితే ఏమైందో తెలియదు కానీ మొత్తం అయితే వాడిపోతుందండి. తెచ్చినప్పుడైతే చాలా బాగుంది. ఒక 5 చెట్లు తీసుకొస్తే అందులో 3 చెట్లు మాత్రమే మంచిగా ఉన్నాయి. 2 చెట్లు మొత్తం వాడిపోయి ఆకులు అయితే పండుగ అయిపోతున్నాయి. ఎందుకు అలా అయిపోతుందో కూడా మాకైతే ఐడియా లేదు. ఇలా పండుగ అవ్వకుండా ఉండాలి అంటే ఏం చేయాలి, ఏం టిప్స్ యూజ్ చేయాలి అనేది మీలో ఎవరికైనా తెలిస్తే కామెంట్ చేయండి. ఎందుకంటే మొక్కలను పెంచే విధానం చాలామందికి తెలియదు. కొంతమంది అయితే చాలా బాగా పెంచుతారు. వాటికి ఏదైనా తెగులు వచ్చినప్పుడు లేదు అంటే అది వాడిపోతున్నప్పుడు ఏం చేయాలి, ఏంటి, ఏది యూజ్ చేయాలి అనేది కూడా వాళ్ళకి ఐడియా ఉంటుంది. మాకైతే అసలు అవగాహన లేదండి. మేమంటే వీటికి డైలీ వాటర్ మాత్రమే వేస్తున్నాం. ఇప్పటి వరకు ఎటువంటి ఎరువు అనేది అయితే వేయలేదు. డైలీ ఒకసారి అయితే వాటర్ అయితే వేస్తున్నాము. అండ్ ఇండోర్ ప్లాంట్స్కి ఎక్కువగా వాటర్ కూడా వేయొద్దని అయితే చెప్తున్నారు. చాలా తక్కువగా డైలీ లేదా డే బై డే వేయాలి అని అయితే చెప్తున్నారు. అది నిజమేనా కాదా అనేది కూడా మీకు తెలిస్తే కామెంట్ చేయండి. ఇక్కడ మిగతా చెట్లు కూడా ఉన్నాయి కదా 3, అవి కూడా మేమైతే లోపల పెట్టుకుంటున్నాము. లోపల పెట్టేశాక వీటి కూడా స్టిక్స్ అనేది పెట్టేసి అయితే తాళ్ళతో అయితే మంచిగా కట్టేస్తున్నాము. కట్టుకున్న తర్వాత చూడండి, చెట్లు అయితే ఇప్పుడైతే ఎంత బాగున్నాయో. 3 చెట్లు అయితే ఇక్కడ మేమైతే పెట్టాము, ఇంకో 2 చెట్లు అయితే ఎంట్రన్స్లో పెట్టుకున్నాము.
కడిగిన తర్వాత అయితే చాలా అంటే చాలా బాగున్నాయండి. ఆ మొక్కలు కూడా చాలా సంతోషంగా ఉన్నట్టు వాటిని చూస్తే అనిపించింది. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే కామెంట్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. టిప్ అయితే ఖచ్చితంగా చెప్పండి. బాయ్ ఫ్రెండ్స్.